మ్యూచువల్ ఫండ్స్లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పారామీటర్ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో టీఈఆర్. సెబీ మ్యూచువల్ ఫండ్స్ 1996 యాక్ట్ ప్రకారం మ్యూచువల్ ఫండ్ స్కీములను నిర్వహించడానికి కొన్ని ఆపరేటింగ్ ఖర్చులను మ్యూచువల్ ఫండ్స్ ఛార్జ్ చేయడానికి అనుమతించబడ్డాయి. అవి సేల్స్ అండ్ మార్కెటింగ్ ఖర్చులు, పరిపాలనా వ్యయాలు, ట్రాన్సాక్షన్ ఛార్జెస్, పెట్టుబడులు, నిర్వహణ ఫీజులు, రిజిస్ట్రార్ ఫీజులు, కస్టోడియన్ ఫీజులు, ఆడిట్ ఫీజులు వంటి వివిధ ఖర్చులు ఉంటాయి. ఈ మొత్తం ఖర్చులు మరియు నిర్వహణ వ్యయాలను కలిపి టీఈఆర్ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో అని పిలుస్తారు. టీఈఆర్ను ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? టీఈఆర్ క్యాలిక్యులేటెడ్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ స్కీమ్స్ యావరేజ్ నెట్ అసెట్ వాల్యూ. మ్యూచువల్ ఫండ్ యొక్క డైలీ ఎన్ఏవి అనేది ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేశాక చూపిస్తుంది. టీఈఆర్ వాల్యూ ఏప్రిల్ 1, 2020 నుండి ఈ క్రింది చూపించిన విధంగా ఛార్జ్ చేయబడుతున్నాయి. ఒక ఏఎంసీ యొక్క ఏయుఎం ఒక 500 కోట్ల నుండి 50,000 కోట్లపై వరకు ఉంటే ఎంత టీఈఆర్ ఛార్జ్ చేస్తారో అది పర్సంటేజ్లో చూపించడమైనది. టీఈఆర్ అనేది ఒక స్కీమ్ యొక్క నెట్ అసెట్ వాల్యూపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఒక స్కీమ్ యొక్క టీఈఆర్ తక్కువగా ఉంటే ఆ స్కీమ్ యొక్క ఎన్ఏవి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల టీఈఆర్ అనేది మ్యూచువల్ ఫండ్ స్కీమ్ను ఎంచుకునే ముఖ్యమైన పారామీటర్. సెబీ నియమాల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ తమ అన్ని స్కీమ్స్ యొక్క టీఈఆర్ను ప్రతిరోజు తమ వెబ్సైట్లో మరియు యాంఫీ వెబ్సైట్లో తప్పనిసరిగా అప్డేట్ చేయాలి.